తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల గారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం మహోత్సవానికి వచ్చిన సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే భద్రగిరి మార్ట్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఎమ్మెల్యే వెంకట్రావు మరియు జిల్లా కలెక్టర్ అంకిత్ మరియు ఐటీడీఏ పీఓ రాహుల్ మరియు సబ్ కలెక్టర్ తదితర అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ రాహుల్ ఈ గిరిమార్ట్ యొక్క విషయాల గురించి ఏమి చెప్పారో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మేడం మీతో లేట్ అయిపోయింది. సరే సరే ఓకే సార్. ఈరోజు ఆనరబుల్ గవర్నర్ గారు వచ్చి భద్రగిరి మఠ ఇనాగ్రేషన్ చేస్తున్నామంటే నేను ట్రైబల్ రైతులు, ట్రైబల్ మహిళా సంఘాలు, మహిళలు ఇతరత్ర వాళ్ళు పండించే ఆర్గానిక్ ఐటమ్స్ అంటే రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, లేకపోతే పప్పులు కానీ అన్ని పెట్టాము. తర్వాత కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే గానుగ నూనెలు పెట్టాము. దాంతో పాటు ప్రాసెసింగ్ మిల్లెట్ నుంచి బిస్కెట్లు కానీ, హార్లిక్స్ కానీ, లేకపోతే ఆర్గానిక్ కారం పొడి, పసుపు, ఇలా మన హెల్త్ కు ఉపయోగపడే అన్ని రకాల ఐటమ్స్ అన్ని ఆదివాసీలు స్వచ్ఛంగా పండించినవన్నీ కూడా ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ స్టోర్ లో ఉండాలని పెట్టాము. వీటితో పాటు మనకి అవసరమైన జనరల్ గ్రాసరీస్ కిరాణా కూడా సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచాము. సో ఒక ఇంటి వారికి హెల్త్ కు సంబంధించి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ కూడా మా భద్రగిరి మార్ట్ లో మంచి ప్రైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి. సో కొత్తగూడెం జిల్లా ప్రజలు, భద్రాచలం ప్రజలు అండ్ సీతారామస్వామి టెంపుల్ కి వచ్చే భక్తులందరూ కూడా, యాత్రికులందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి హెల్త్ కాన్షియస్ ఉన్నారు కాబట్టి మంచి మంచి ప్రోడక్ట్స్ కొని ఆ ట్రైబల్ ఫ్యామిలీస్ కి కూడా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేయాలని.